హబకుక్ 2:2. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను యెహోవా యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను. చదువువాడు ఆ, పరిగెత్తుచు ఆ, చదువ వీలగునట్లు ఆ. నీవు ఆ దర్శన విషయములను దర్శనము విషయము. ఏ దర్శనము? దేవుడు నీకు ప్రాఫెసీ ఇచ్చిండు, దేవుడు నీకు వాక్యం ఇచ్చిండు, దేవుడు నీకు ఒక విజన్ చూపించిండు, దేవుడు నీకు ఆ ప్రేరేపణ ఎప్పుడు నీకు తెలియదు. గోల్డ్ కాయిన్స్ ఇట్లా పడుతున్నాయి, లేదనంటే దేవదూతలు ఇట్లా కనిపిస్తున్నాయి, దేవదూతలు వస్తున్నాయి, దేవదూతలు ఎగురుతా ఉన్నాయి. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయములను పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఏం చేయాలంట? నీ దేవదూతలు విజన్, దేవుని వాక్యము నీతో దేవుడు మాట్లాడిన, మీరు అంటారు చూడు, నాకు January 1st వాగ్దానం వచ్చింది సార్, వాగ్దానం కరెక్ట్గా వచ్చింది సార్. ఏంటి అది? దేవుడు మాట్లాడేటివి. నీకు ఏం కావాలనో దేవుడు నీకు వాగ్దానం ప్రకారము ఇచ్చిండు, దర్శనం ద్వారా ఇచ్చిండు. ఇచ్చింది మీరు పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఎట్లా రాయాలా? ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై అతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది తప్పక తప్పిపోతుందా? తప్పక ఏమవుతుంది? అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అబ్బా, అది కొంచెం నీ జీవితంలో కొంచెం లేట్ అయితే కూడా దానికోసం కనిపెట్టుకుంటూ దాన్ని రాసుకొని తీసుకొని ఉరుకుతా ఉండు. అది నెరవేరే అంతవరకు ఉరుకుతా ఉండాల. అర్థమైందా? ఇంకేముంది? అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. అర్థమైందా? రైట్, రన్ అండ్ ఇట్ విల్ ఫుల్ఫిల్. అవుతుందా? అది 50% అవుతుందా? 10% అవుతుందా? 100% అవుతుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని రాసుకొని దాంతోపాటు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నడుస్తూ ఉంటే కంపల్సరీ అవుతుంది. అది మనం ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నాము అని అంటే ఎవరో దేవుని వాక్యం వినలే, దేవుని స్వరము, విజను, ప్రాఫెసీ మాటలు వినకుండా ఈ పరిస్థితిలో వచ్చినాం మనం. అర్థమైందా? దేవుడిచ్చిన ప్రామిస్, దేవుడిచ్చిన విజన్, దేవుడిచ్చిన ప్రాఫెసీ ఎంత పవర్ఫుల్ అని అంటే అది నీ జీవితాన్ని చేయగలుగుతుంది. నువ్వు పాటించకపోతే నీ జీవితం నువ్వే నష్టం చేసుకునే శక్తి నీకే ఉన్నది. మన ఫ్యామిలీస్, మన మమ్మీ డాడీ వాళ్ళందరూ ఎందుకు నశించిపోయారు తెలుసా? 18 చదవమ్మా. 18 Proverbs 29:18 చాలా జాగ్రత్తగా. 18 and 19 ఇది మన లైఫ్లో మన మమ్మీ డాడీ వీళ్ళందరూ ఎందుకు ఫెయిల్ అయిపోయినరు అని అంటే ఇది కారణం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించిన వారు ధన్యుడు. నెక్స్ట్ 19 దాసుడు వాగ్దండన చేత గుణపడడు, తాత్పర్యము తెలుసుకొన్నను వాడు లోబడడు. అతూరపడి మాటలాడు వాడిని చూచితివా? వాడి కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. దేవోక్తి అంటే దేవుని దగ్గర నుంచి లైట్, దేవుని లైట్. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఏందంట? జనులు
విచ్చలవిడిగా వితౌట్ డైరెక్షన్ తిరుగుతారంట. అటు ఇట్లు ఇట్లా తిరుగుతూ ఉంటారంట. ఎటు పోవాలో తెలియదంట. ఎందుకు? దేవుని దగ్గర నుండి ఆ వెలుగు లేకపోతే. There is no vision. వేర్ దేర్ ఈజ్ నో విజన్ People perish. ద పీపుల్ పెరిష్. పెరిష్ అంటే చచ్చిపోతారంట, నాశనం అయిపోతారంట. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. But he that బట్ హీ దాట్ kept Bala is happy is he. ఎవరైతే ఆ విజన్ని పట్టుకొని ఉంటే హ్యాపీ ఉంటారంట వాళ్ళు. హ్యాపీ ఈజ్ హీ హూ కీప్స్ ద లా అంటే విజన్. మన ఫ్యామిలీస్లలో ప్రాబ్లమ్స్, మన ఫ్రెండ్స్లలో ప్రాబ్లమ్స్, మన జీవితాలలో ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి, ఎందుకు ప్రాబ్లమ్స్ అయినాయి, ఎందుకు నశించిపోయారు, ఎందుకు నాశనం అయిపోయింది జీవితము, ఎందుకు ఘోరమైన పరిస్థితులు వచ్చినాయి అని అంటే వేర్ దేర్ ఈస్ నో విజన్ The people perish. ద పీపుల్ పెరిష్. నాశనం అయిపోతారు అనమాట. పీపుల్ అంతా నాశనం అయిపోతారు. But he that kept హీ దాట్ కీప్స్ ద విజన్ ఈజ్ సక్సెస్ఫుల్, బ్లెస్డ్. అర్థమైందా? ఎక్కడ ప్రాబ్లం? విజన్ ఉందా లేదా? ఏది ప్రాబ్లం? నో విజన్ ప్రాబ్లం. జీవితం నాశనం అయిపోతుందంటే దానికి కారణం ఏంటి? నో విజన్. విజన్, దర్శనం లేకపోతే జనులు నశించిపోతారు. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్, వేర్ దెర్ ఇస్ విజన్ పీపుల్ ఫ్లరిష్. ఫ్లవర్ ఏం చేస్తుంది? ఫ్లరిష్ అయి సువాసననిస్తుంది. ఫ్లరిషింగ్. అర్థమైందా? చాలా సింపుల్. వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అంటే చచ్చిపోతారు, డిస్ట్రాయ్ అయిపోతారు. వేర్ దేర్ ఇస్ విజన్ పీపుల్ విల్ ఫ్లరిష్. పెరిష్ కాదు, ఫ్లరిష్. సో ఇప్పుడు నువ్వు పెరిష్ కావాలన్నా ఫ్లరిష్ కావాలన్నా? పువ్వు ఎండిపోవాలన్నా వికసించాలా? విత్ విజన్ కమ్స్ ప్రొవిజన్.